అసలు ఏంటి మీ దైనందిన జీవితం ఎలా జ్ఞాపకం వస్తున్నాయా మా ఎన్టీ రామారావు గారి సంగతులేమన్నా? అంటే అసలు మర్చిపోతే కదా జ్ఞాపకం అని రావటానికి. మరుపెక్కడుంది? ఎప్పుడు నాలో ఆయనే ఉన్నారు. ఆయనలో నేనున్నాను. మాదొక అమర ప్రేమ. అవునండి. అందుకే ఇన్ని సంవత్సరాలు ఇన్ని అవమానాలు పడుతూ ఆయన ఆశయం కోసమే నిలబడ్డాను కదా. ఆయనకి జరిగినటువంటి వెన్నుపోటుని ఈ ప్రపంచానికి చెప్పాలనే కదా తపన పడ్డాను. అవునండి. ఎన్ని రకాల హింసలు పెట్టారు, అన్నిటిని భరించి ఓపికగా నిలబడ్డాను. ఇప్పటికి చాలా 80% మంది జనాలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ వయసులో తోడు ఉండాలని ఎవరైనా కోరుకుంటారండి. ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకి. ఇప్పుడైతే ఆ వయసులో తోడు ఉండాలంటే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే తోడు ఉండాలని కోరుకుంటారండి. ఇప్పుడు ఏబిఎన్ కూడా చేసుకోబోతున్నాడుగా రాధాకృష్ణ. రాధాకృష్ణ గారు. అది నిజమేనండి? అది ఎవరో డాక్టర్ అంటున్నారు. అదైతే బాగానే వచ్చింది న్యూస్. అంటే ఏది తోడండి నిజంగా ఏదో తప్పే ఉందండి. ఇప్పుడు భార్య చనిపోయింది ఆయనకి, అందువల్ల ఇప్పుడు తోడు కావాల్సి వచ్చింది, చేసుకున్నారు. కాకపోతే వీళ్ళు ఇతరులను అనకుండా ఉంటే చాలు. అవునండి. ఇతరులను విమర్శిస్తారు, మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటే లోకం మిమ్మల్ని చూస్తుంది కదా. ఇంకా ఎన్టీ రామారావు గారి గురించి వాళ్ళు ఆయన భోజనం అంటే చాలా మంది రకరకాలు చెప్తాడు. తెల్లవారుజామున 3 గంటలు లేస్తారని. అలాంటి ఏంటమ్మా నిజంగా ఎన్ని గంటలు లేస్తారమ్మా? నిజమే, 3 గంటలకి లేస్తారు ఆయన. నేను కూడా మా వివాహం అయినాక నన్ను కూడా లేపేవారు. 3 గంటలకు లేచి ఒక 4:30 అంటే ట్రెడ్మిల్ అన్నీ చేయించేదాన్ని. అప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు కదా, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది కదా. ట్రెడ్మిల్ చేయించేదాన్ని. ఇంతలో మసాజర్ వచ్చేవాడు. ఆ మసాజ్ చేసే తర్వాత నేను స్నానానికి నీళ్ళు అవి పెట్టి కిందకి వెళ్ళి ఆయనకు వంట చేసేదాన్ని. ఇంకా 5:30 కల్లా క్రిందకు వచ్చేసేవారు. 5:30కి పూజ ముగించుకొని వెంటనే బ్రేక్ఫాస్ట్. తెల్లవారేసరికి అన్నీ అయిపోవాలి. పూజ ముగించడం అంటే ఇప్పుడు ఆయన మా కృష్ణుడు, మా రాముడు, మా దేవుడు ఆయనే. ఆయన ఏ దేవుడిని పూజించేవారమ్మా? ఆయనకి వెంకటేశ్వర స్వామి ఇష్టం అండి. వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు ఇదేమో తెరవేల్పు, ఈయన తెర మీద దేవుడు. తెరవేల్పు. ఆయనేమో ఆయన విశ్వానికి దేవుడు కదా వెంకటేశ్వర స్వామి. అందువల్ల ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. ఇంకా నాకు శివుడు ఇష్టం బాగా. అందుకని ఇద్దరిని పెట్టి, అలాగే సాయిబాబా అన్నా కూడా నాకు బాగా ఇష్టం. షిరిడి సాయిబాబా, ఆయన విగ్రహం కూడా షిరిడి వాళ్ళు ఇచ్చారు మాకు. అవి పెట్టి రోజు నేను పూజ చేసేదాన్ని. ఆయన క్రిందకు వచ్చేసరికి అది అయిన తర్వాత ఆయన టిఫిన్ చేసేవారు, ఆఫీస్ కూర్చునేవారు, గెస్ట్లు కలుస్తారు. ఎంతసేపు పూజ చేసేవారు అంటారు? అంటే అంతకుముందు నాకు తెలియదు, నేను వచ్చిన తర్వాత నేనే చేశాను. ఆయన హారతి తీసుకునేవారు వచ్చి లాస్ట్లో. ఈ పెళ్ళైన తర్వాత మీరు పూజ చేసేవారు? నేనే చేశాను. మరి మిమ్మల్ని ఇప్పుడు ఆయన 3 గంటలకు అలవాటమ్మా, కానీ మిమ్మల్ని లేపితే మరి మీరేమో అనుకునేవారు కదా? ఎందుకంటే ఈ రోజుల్లో నువ్వు లేస్తే నేను తర్వాత లేస్తానని చెప్తారు ఇప్పుడు వాళ్ళు అయితే. ఇప్పుడు మీరే అన్నారుగా, సాక్షాత్తు దేవుణ్ణి పెళ్లి చేసుకున్నాను, ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్ కాలేమా? ఏముంది, ఆయన లేచినప్పుడు నేను లేకపోతే బాగుండదు కదా. ఎందుకంటే ఆయనతో గడిపే ప్రతి క్షణం విలువైందని అనుకున్నాను నేను. అవునండి. ప్రతి క్షణం కూడా అది మర్చిపోలేనటువంటిది. 3 కాదు, అసలు రాత్రంతా నిద్ర లేకుండా కూర్చోమన్నా కూర్చుంటాను ఆయన చూస్తూ. ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు నాకు రాత్రులు నిద్ర కూడా ఉండేది కాదు కదా. ఆయనకి గంటకి టాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది. మరి అట్లా ఎంతో సర్వీస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తెల్లవారుజామున 3 గంటలు అంటే ఎన్ని గంటలకు పడుకునేవారండి? సాయంకాలం 7ంటికి పడుకునేవారు నేను రాకముందు. నేను వచ్చాక 9:30 అయ్యేది. అయినా మళ్ళీ 3ంటికి లేవాల్సింది. మళ్ళీ భోజనం అయినా మధ్యాహ్నం పడుకునేవారు కాసేపు, 1 గంట. 1 గంట సేపు మధ్యాహ్నం పడుకునేవారు. అంటే మధ్యాహ్నం పడుకున్నా మళ్ళీ ఈవినింగ్ నిద్ర మామూలుగా వచ్చేసేది. అయ్యో, అసలు నిద్ర ఆయన మాట్లాడుతూ కూడా నిద్రపోగలరు. చిన్న టైం దొరికితే చాలా, చిన్న టైంలో కూడా నిద్రపోగలరు ఆయన. పిలిస్తే పలుకుతుంది నిద్ర ఆయనకి. చాలా మంది ఈ రోజు రాత్రులు ఏంటంటే రాత్రులు నిద్ర పట్టట్లేదండి. ఇప్పుడంతా టెన్షన్ లైఫ్ కదా, కోరికలు ఎక్కువైపోయినాయి మనుషులకి. ఆ కోరికల వల్ల ఏంటంటే అది అవుతుందో లేదో, మనం సంపాదించగలమో లేదో, ఇలా అనేక రకాల టెన్షన్స్తో మనుషులు
ఇక అసలైనటువంటి నిద్రకి తిండికి కూడా దూరం అయిపోతా ఉన్నారు. మైండ్ మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే మన శరీరం కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. టైంకి ఎవరు తింటారు? టైం ఈజ్ మోర్ దాన్ మనీ అండి. సమయం అనేది డబ్బు కంటే కూడా ముఖ్యమైనది. అట్లాంటి సమయాన్ని ఎంతో వృధా చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అవునండి. అందులో మనకి నేచర్, ప్రకృతి ఏదైతే ఇచ్చిందో అలవాట్లు భిన్నంగా మనం నడుచుకుంటున్నాం ఈరోజు. ఇప్పుడు సాయంత్రం 6-7 భోజనం చేయాలి, అంత పెద్దల కల్లా. ఎర్లీగా 7:30 లేదు 8 పడుకొని ఉదయం 5-6 లేవటం, ఇది కరెక్ట్ టైం నిద్ర. కానీ ఇప్పుడు వాళ్ళకి కుదరట్లేదు. వాళ్ళు రావటమే ఇళ్ళకి 10-11 వస్తారు, పడుకునేసరికి 12-1 మళ్ళీ మరుసటి రోజు 9-10 లేస్తారు. సూర్యాస్తమయాన్ని చూడరు, సూర్యోదయాన్ని చూడరు అన్నట్టు. అందువల్ల ఏంటంటే మైండ్ ఈజ్ ఇట్స్ ఓన్ ప్లేస్, ఇట్స్ మేక్ హెల్ ఆర్ హెవెన్, హెవెన్ ఆర్ హెల్. మన మనస్సు ఏ విధంగా ఆలోచిస్తుందో అదే విధంగా మనకు జరుగుతూ ఉంటాయి. మీరు చెప్పినట్టు కొద్ది కోరికలు పెరిగిపోయినాయి ఈ జనరేషన్ వాళ్ళకి. కోరికలు ఇదివరకు మనకి కోరికలు వేరుగా ఉండేవి, కోరికలు పెరిగిపోయినాయండి. మెనీ డిజైర్స్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఈవినింగ్ తొందరగా పడుకున్నాడు, తెల్లవారుజామున 3 గంటలు లేసేవారు, పూజ అయ్యేది. బ్రేక్ఫాస్ట్ అంటే ఏమన్నా నాకు అది కావాలి ఇది కావాలి అడిగేవారండి అన్న బ్రేక్ఫాస్ట్? లేదు, నేను కంపల్సరీగా వారంలో 5 రోజులు తెల్లవారుజామున నాటుకోడి తింటారండి. నాటుకోడి? నాటుకోడి ముందు రోజు సాయంత్రం అరకోడి, అందులో అంటే 1/2 kg చిన్నది అది తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేవాళ్ళు. పొద్దున్నే కూర చేసి ఒక రోటీయో పూరియో లేకపోతే గారెో ఏదో ఒకటి వేసి ఇస్తే దాంట్లో తినేసేవారు. 5 రోజులు? అది 5 రోజులు. శనివారం ఒక నిష్ఠగా శాకాహారం, పప్పు వంకాయ కూర అట్లాగా శాకాహారం తినేవారు. ఇక మళ్ళా సండే వేరే తినేవాళ్ళు, మటన్ తినేవారు. సండే మటన్, కీమా ఏదో అంటారు కదా, కీమానా కైమానా ఏదో. నేను పక్కా వెజిటేరియన్, ఆయన పక్కా నాన్ వెజ్. ఒక రోజేమో శనివారం తినేవారు కాదు, ఇంకో రోజు ఏంటమ్మా? అదే సండే వచ్చేసరికేమో మటన్ తినేవారు. ఈ మిగిలిన రోజు చికెన్ తినే. ఒక శనివారం ఒకటే వెజిటేరియన్ అంతే. ఇంకా కాఫీ టీ అలవాటు ఉందండి? టీ విపరీతంగా తాగుతారు. టీ రోజుకు 17-18 సార్లు అన్న తాగుతారు. నేను వచ్చాక కొంచెం తగ్గించి కొద్దిగా ఇచ్చేదాన్ని, ఎందుకంటే షుగర్ వేయాలి కదా. ఆ షుగర్ వల్ల ఆయన అసలే షుగర్ ఉంది కదా, అందువల్ల కొంచెం అవే ఎక్కువ ఇవ్వకుండా కొంచెం ఇచ్చేదాన్ని. అడిగేవారేమో మిమ్మల్ని, ఏమని పిలిచేవారండి మిమ్మల్ని? నన్ను లక్ష్మి అనిపించింది. లక్ష్మి గారు అంటే నిజంగానే ఇంటికి లక్ష్మి వచ్చినట్టుగా ఆయన భావించుంటారు. ఆయన జీవితానికి డబ్బుల గురించి కాదండి, జీవితంలో కొద్దిగా ఆనందంగా ఉండటానికి ఓ తోడు నీడ ఏదైనా చెప్పుకోవడానికి. పిల్లలతో కొన్ని చెప్పలేమండి, కొన్ని వయసులో వచ్చిన తర్వాత. ఒక భార్యకి భర్త, భర్తకు భార్య అనుబంధమే వేరు కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ మాత్రం ఏం తినవరమ్మా బ్రేక్ఫాస్ట్? అంటే ఇదేమో నాటుకోడి తినండి. మధ్యాహ్నం మళ్ళీ మధ్యాహ్నం భోజనం రైస్ చాలా తక్కువ తింటారండి. 2 స్పూన్లు అన్నం ఇంతే ఉండేదాన్ని. 2 స్పూన్లు. ఆ 1 స్పూన్లోనేమో ఎన్ని కూరలు మనం చేసిన అన్ని కూరలు కలిపేసి తినేసేవారు. అన్ని కూరలు 1 స్పూన్లో. ఇంకొక స్పూన్లోనేమో పెరుగు వేసుకొని తినేవారు. రైస్ చాలా తక్కువ. మళ్ళీ సాయంత్రం ఇక అన్నం తినరు. సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఏదో ఒకటి చికెన్ లాంటి ఏదో రకరకాల, మొత్తం నాన్ వెజ్. అప్పటికి ఇలా ఎక్సర్సైజ్ ఇప్పుడు అంటే హీరోలు ఏం చేస్తారంటే జిమ్లు చేసి 6 ప్యాక్ అని, తర్వాత ఏదో వాళ్ళు ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్తుంటారండి. అటువంటిది లేదనుకోవట్లేదు, శుభ్రంగా తినటం, మనసు ప్రశాంతంగా ఉండేదేమో అనుకుంటున్నానండి. అందువల్ల అంత ఆరోగ్యం ఉండటానికి కారణం. అవునండి. ఎన్టీఆర్ గారు కూడా చాలా ఒకప్పుడు అంటే యువకుడుగా ఉన్నప్పుడు ఆయన కూడా తాలింఖానాకి వెళ్ళేవారు. అక్కడ వ్యాయామాలు బాగా చేసేవారు విజయవాడలో. తర్వాత ఈ సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా చేసేవారు బాగా. ఆయన మంచి ఎక్సర్సైజ్ బాడీ అండి ఇది. తర్వాత ఇక నేను వచ్చిన తర్వాత ఇది రోజు నడవటం టెర్రస్ మీద, తర్వాత ఈ ట్రెడ్మిల్ చేసేవారు, తర్వాత మసాజ్ చేసి, అలాగే ఆయనకి మసాజర్ కూడా అంటే మసాజ్ మ్యాట్ అంటాం, అది కూడా ఉంది. ఈవినింగ్ టైంలో దాని మీద పడుకునేవారు.
అదే బాగా శరీరాన్ని కుదిపేస్తూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ కోసం. బ్లడ్ సర్క్యులేషన్. అదే. అయితే అప్పుడు ఏదన్నా ఎప్పుడన్నా కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయండి? ఎప్పుడన్నా కోపం వచ్చి అంటే కొద్దిగా విసుగ్గా కానీ కోపం కానీ ఎప్పుడన్నా ప్రదర్శించిన రోజులు ఉన్నాయా? న్యాచురల్ భార్యాభర్తల మధ్య ఉంటాయి కదా, అది ఒక పెద్ద విషయం కూడా కాదు కదా. జనరల్గా ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద దెబ్బలాటలు అయిపోతున్నాయండి. ఇప్పుడు చూసే ఈవేళ నేను మీ దగ్గరకు వస్తుంటే ఆశ్చర్యపోయి నేను. అట్లా మా మధ్య అంత సీరియస్ కొట్లాట్లు ఎప్పుడు రాలేదు. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇద్దరం ఒక మాట మీదే ఉండేవాళ్ళం. అంతే. నేను అసలు ఆయనకి ఎదురు చెప్పేదాన్ని కాదండి. ఆయన ఎందుకంటే నాకంటే చాలా పెద్దవారు, అనుభవం ఉన్నవారు. పైగా రాజకీయాలు నాకు ఓనమాలు కూడా తెలియదు అసలు. అందువల్ల ఆయన ఏం చెప్తే అది వినేదాన్ని నేను, అంతే. అందువల్ల ఇంకా మాకు అభిప్రాయ భేదాలు లేనప్పుడు ఇక ఇబ్బంది ఏముంటుంది.